పోరాడదాం న్యాయం జరిగే వరకు న్యాయం జరిగే వరకు దళితుల ఐక్యత ఈరోజు 24వ తారీఖు 6వ నెల 26 రోజు కలెక్టరేట్ ఆఫీస్కి రావడం జరిగింది. ఎందుకోసం అంటే కల్వకుర్తి లోపల ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ బస్ స్టాండ్ ఎదురుగా నిర్మించడం జరిగింది. అట్టి షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో గత 4వ నెల 23వ తారీఖు రోజు ఇంటర్వ్యూలు అని చెప్పి అనౌన్స్ చేస్తే అందరం అప్లై చేసుకున్నాం. ఇంటర్వ్యూలకు రావడం జరిగింది. అట్టి ఇంటర్వ్యూలలో కూడా 265 మంది ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. అటెండ్ అయిన తర్వాత ఈ కలెక్టరేట్ ఆఫీస్లో మీరు లక్కీ డిప్లో తీస్తామో లేకపోతే ఎలిజిబిలిటీ ప్రకారం తీసుకొని కొన్ని విధి విధానాలు చెప్పారు. ఇంటర్వ్యూలో కూడా ఎవరిని ఏం అడగలేదు. లోపలికి అడిగితే నీ పేరు ఏ ఊరు అడిగి పంపించే తద్వారా ఏం జరిగిందంటే ఆ షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో కూడా రాజకీయాల ప్రోద్బలమా లేకపోతే అధికారుల పొరపాట్ల మాకు తెలియకుండా షాపింగ్ కాంప్లెక్స్ 34 షాపింగ్ కాంప్లెక్స్లో 34 మందికి డిక్లేర్ అయిందని 21 తారీఖు రోజు ఈ కలెక్టరేట్ ఆఫీస్ నుంచి ఒక అధికారి ఫోన్ చేసి మీరు 22 డీడీ కట్టుకోండి, 22 డీడీ కట్టి 23 నాడు వచ్చేయండి, 22 డీడీ కట్టి 20 ఆ విధంగా కొంతమందికి ఫోన్ చేసి మెసేజ్ పాస్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళు ఏం చేసారు, డీడీలు తీసుకురావడం ఇక్కడ ఏమో అగ్రిమెంట్ రాపించుకోవడం వెళ్ళిపోవడం. అట్టి విషయంపై 268 ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత 34 మందికి కేటాయించే పక్షంలో కూడా కలెక్టరేట్ ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ మున్సిపల్ ఆఫీస్లో ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. అంటే అది లీగల్గా చేయలేదనేది అక్కడనే నిర్ధారణ జరిగింది. ఇన్లీగల్గా చేపట్టేది. ఆ ఇన్లీగల్గా చేసిన 24 లోపల కూడా వాళ్ళు 24 చేసినాయి. ఈరోజు లిస్టు మేము అడగంగా వచ్చి మా దళిత సంఘాల నాయకులు పెద్దలు రాష్ట్ర నాయకులు రావడం వల్ల ఇక్కడ అందరు మీడియా సహాయ సహకారాలతో మీరు అందరు రావడం వల్ల ఈ లిస్టు ఇవ్వడం. ఈ లిస్టు లోపల ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ భార్యకు కల్వకుర్తి కౌన్సిలర్ అతనికి ఇవ్వడం జరిగింది లిస్ట్ లోపల నేమ్. తర్వాత 3వ ఎల్ఐసి ఏజెంట్ అతను ఐటీ రిటర్న్ చేస్తారు. అంటే ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ ఎవరి కోసం? చదువుకున్న దళిత నిరుద్యోగుల కోసం. అంటే దళిత నిరుద్యోగులు అంటే ప్రభుత్వానికి ఐటీ కడుతున్నావు వాళ్ళ భార్య కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో కూడా హ్యాండిక్యాప్డ్ వారికి 34లో 3 కేటాయించలేదు చట్ట ప్రకారంగా. 3 కాదు 2 అప్లై చేసుకుంటూ ఎవరికి ఇవ్వడం లేదు. ఇదే విధంగా అన్యాయం చేసి కల్వకుర్తి రాజకీయ నాయకుల ప్రోద్బలంతో రూలింగ్ గవర్నమెంట్ వారి ఒక ఇంట్లో కూర్చొని 34 షెటర్ లిస్టు రాసి ఒక నాయకుడు రాసి ఆ నాయకుడు ఎవరు ఫోన్ చేసినా నేను చూస్తున్నా లిస్టు పంపించి ఇక్కడ డిక్లేర్ చేయడం. ఇక్కడ ఎంప్లాయీలు కలెక్టర్ గారి ఆధీనంలో కూడా కలెక్టర్ ఆఫీస్లో కూడా ఎలాంటిది ఆ ఇంటర్వ్యూ బేసిక్లో నిర్ధారణ చేసి 34 మంది ఎంట్రీ చేయలేదు. కాబట్టి ఈరోజు మా డిమాండ్ ఏంటంటే ఈ 34 మంది ఒక రాజకీయ ఆలోచన విధి విధానాల మీద ఈ 34 డిక్లేర్ చేయబడింది. కాబట్టి ఇది క్యాన్సిల్ చేసి మళ్ళా సరైన చదువుకున్న నిరుద్యోగులకు మళ్ళీ అప్లైలు పెడతారా, ఇంటర్వ్యూలు పెడతారా, మీరు ఏ విధంగా ఫాలో అవుతారా ఆ విధంగా ఫాలో అయ్యి సరైన చదువుకున్న దళిత నిరుద్యోగులకు ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా కల్వకుర్తి షాపింగ్ కాంప్లెక్స్ 34 మంది షెటర్లు ఇచ్చిన వ్యక్తుల్లో కూడా ఒక్కరికి కూడా ఇప్పుడు బిజినెస్ అంటే ఏంది తెలియదు, బిజినెస్ గురించి ఆలోచన విధానం అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఆ ఎక్స్పీరియన్స్ విధి విధానాలు కూడా కలెక్టర్ గారు ఆ రోజు తీసుకున్న జేసీ గారు పాత కలెక్టర్ గారు ఇప్పుడు పాత కలెక్టర్ ఆధీనంలో ఉన్న జేసీ గారు ఇంటర్వ్యూ తీసుకున్నారు. జేసీ గారు ఈడీ గారు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంటర్వ్యూలో ఏమడగా నీ ఎక్స్పీరియన్స్ ఏముంది, నీ ఏ షాప్ నడిపినావు, గతంలో ఏం చేసినావు, నీ ఏజ్ అలాంటివి ఏమడగలేదు. పోవడం అడగడం, నీ పేరు అడగడం, బయటికి పంపించడం. ఆ విధంగా చేసినప్పుడు మాకు ఆ రోజు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన తర్వాత మేము ఏమనుకున్నామంటే సరే వీళ్ళు ఈ విధంగా చేసారు, ఇంటర్వ్యూ చేసారు, సెలక్షన్ అప్పుడన్నా కరెక్ట్ నిరుద్యోగులకు చదువుకున్న నిరుద్యోగులు ఏజ్ బార్ ప్రకారమా ఎలిజిబిలిటీ ప్రకారమా ఇస్తారని ఆలోచించినాం. కానీ ఆ విధంగా కూడా చేయలే. ఆ విధంగా చేయకుండా ఈరోజు ఈ విధంగా చేసి 34 షెటర్లు ఈ విధంగా అనౌన్స్ చేసి ఈ అనౌన్స్ చేసి ఎవరికి ఫోన్ చేసి ఒక అధికారి ఈ కలెక్టరేట్ ఆఫీస్లో చేసి అధికారి సాయి అతని పేరు 8499 ఫోన్ నెంబర్స్ 5 నెంబర్స్ అతను ఫోన్ చేసి అడిగితే నాకు తెలియదు ఈడీ గారు ఇవ్వద్దన్నారు. వాళ్ళు ఇవ్వదంటే ఈరోజు మా దళిత సంఘాల నాయకులు రాష్ట్ర నాయకులు రావడం వల్ల మేము 2 రోజులకి తిరుగుతున్నాం. ఈ రోజు ఇచ్చారు. నిన్నటి వరకు కూడా తిరిగి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక దీక్ష చేస్తే కూడా ఈఎంపో దిక్కుని చెప్పుకోపోనే విధంగా. అంటే దీని వెనకాల ఎవరున్నారు? రాజకీయ నాయకుల అండదండలు. ఈ రాజకీయ నాయకుల అండదండలు కాకుండా ఈ 34 షెటర్లు క్యాన్సిల్ చేసి ఇప్పుడు లిస్టు క్యాన్సిల్ చేసి మరి ఈ 34 చదువుకున్న నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి లేకుండా చట్ట ప్రకారం లీగల్గా ఇవ్వాలని కోరుకుంటూ ఇవాళ మీడియా ద్వారా ఈ కలెక్టరేట్ డిపార్ట్మెంట్ అధికారులను
విన్నపించుకుంటాం. దయచేసి మా కోరిక మరణించి ఈ 34 క్యాన్సర్ సరైన వ్యక్తులు నిర్ణయించి సరైన లిస్ట్ ఏర్పాటు చేయాలని మేము దయచేసి అధికారులను కోరుకుంటున్నాం. నా పేరు డాక్టర్ మంత్రి నరసింహయ్య, తెలంగాణ మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుడిని, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేసీ వర్కింగ్ చైర్మన్. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ ఉందో ఆ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల సముదాయాన్ని కేటాయించడంలో పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగినవని మా దృష్టికి వచ్చినాయి. కాబట్టి ఏదైతే ఏకగ్రీవంగా రాజకీయ ఒత్తిడిలకు లొంగి అధికారులు నిర్ణయించినటువంటి ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాన్ని నిజమైన అర్హులకు అందించాలంటే ఏదైతే మీరు పత్రిక ద్వారా ప్రకటన చేశారు ఎలాంటి నియమ నిబంధనలు కూడా పాటించకుండా నిజంగా ఎస్ఎస్సి ఇంటర్ చదివిన విద్యార్థులకు వ్యాపారం చేసుకునే అవకాశాన్ని కల్పించడానికి ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్లో దుకాణాలను కేటాయించడం జరుగుతూ ఉన్నది. దాంట్లో ముఖ్యంగా గతంలో ఆ ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం భూములు కోల్పోయినటువంటి దళితులు ఉన్నారు. గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీ వేసి ఆ కమిటీలో 10 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. రేపు ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు జరిగిన తర్వాత ముందుగా మీకు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే జీవో ఉందో, ఏదైతే ప్రొసీడింగ్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో విస్మరించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఒక మున్సిపల్ కౌన్సిలర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తికి ఒక మున్సిపల్ కాంప్లెక్స్లో దుకాణాన్ని కేటాయించడం అంటే అతన్ని మున్సిపల్ కౌన్సిలర్గా అనర్హుడిగా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే మీరు ఒక మున్సిపల్ కౌన్సిలర్కు చట్ట విరుద్ధంగా ఏ విధంగా కేటాయిస్తారని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే యాక్ట్ ప్రకారం రిజర్వేషన్ ప్రకారం 3% ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కేటాయించాలి. అక్కడ కూడా 2 మంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అప్లికేషన్ చేసుకొని ఉన్నారు. కానీ వాళ్ళను గుర్తించకుండా, వాటి నియమ నిబంధనలు పాటించకుండా, అక్కడ కూడా ఏది పాటించకుండా అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారనేది తేటతెల్లమవుతూ ఉన్నది. అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి భార్యకు ఈ షాపింగ్ కాంప్లెక్స్లు కేటాయించాలంటే నిరుపేద అయినటువంటి 1,50,000 రూపాయల నుండి 2 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి ఆదాయ ధృవపత్రం ఉన్నటువంటి వారికి మాత్రమే షాపింగ్ కాంప్లెక్స్లో దుకాణాలను కేటాయించాలి. కానీ అది పాటించలేదు. అదేవిధంగా స్థానికత, ఏదైతే మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి స్థానికులకు మాత్రమే మున్సిపల్ దుకాణాలు కేటాయించాలి. కానీ అది పాటించలేదు. అంటే ఇవన్నీ పొరపాట్లు చేసుకుంటూ ఈరోజు నిజమైన అర్హులైనటువంటి దళితుల్లో ఉన్నటువంటి వ్యాపారం చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుందామని, వాళ్ళ బతుకుదెరువుని వెతుకుందామని ఆరాటపడుతున్నటువంటి నిరుద్యోగ యువతను పూర్తిగా మోసం చేస్తున్నటువంటి దుర్మార్గంగా ఆలోచన చేసి అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈరోజు నిజమైన అర్హులైనటువంటి దళిత సోదరుల్ని మోసం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఏదైతే రాజకీయ ఒత్తిళ్లకు మీరు ఈ షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాన్ని కేటాయించారో
వాళ్ళందరినీ కూడా అనర్హులుగా ఆ పట్టికని రద్దు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా మేము న్యాయ పోరాటానికి పోతాం. అదేవిధంగా కల్వకుర్తి వ్యాప్తంగా, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా దళితులంతా ఏకం కాబోతా ఉన్నారు. మీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు మార్పు జరగండి. ఖచ్చితంగా నిజంగా ఏదైతే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లు కేటాయించాలంటే మీరు ఒకటి ఖచ్చితంగా ఏదైతే ఏమంటారు మన డిప్ సిస్టమ్ ద్వారా కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఒక అమౌంట్ అనేది డిక్లరేషన్ చేసుకొని ఎంతమంది అప్లికేషన్ వచ్చారో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళందరి ముందర డిప్ సిస్టమ్ వేసి వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ అది పాటించలేదు. అదేవిధంగా లేకుంటే ఎవరైతే హరాస్మెంట్ చేసి ఖచ్చితంగా హరాస్ చేసి ఎవరైతే అత్యధికంగా పాట పాడతారో వాళ్ళకి కేటాయించాలి. కానీ ఇక్కడ 16,000 రూపాయలు అనేది మీరు నిర్ధారణ చేశారు కాబట్టి 2 నెలల అడ్వాన్స్గా నిర్ధారణ చేశారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని పాటించి ఖచ్చితంగా ఒక డిప్ సిస్టాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే 265 మంది అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళందరి ముందర ఖచ్చితంగా వాళ్ళందరినీ పిలిపించి డిప్ సిస్టమ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిప్ సిస్టంలో కూడా ఓన్లీ 24 మందినే. గతంలో ఏదైతే జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీ ద్వారా భూములు కోల్పోయి ఆ సముదాయం కోసం షాపింగ్ కాంప్లెక్స్ కోసం పోరాటం చేసిండ్రో ఆ 10 మందిని కూడా ముందస్తుగా వాళ్ళని డిక్లేర్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు చెరుకు రామచందర్, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేసీ గౌరవ చైర్మన్. మరి ఈరోజు కల్వకుర్తి నగరంలో ఏదైతే ఎస్సీ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మరి చదువుకున్న తర్వాత నిరుద్యోగంగా ఉన్న వాళ్లకు జాబులు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, మరి ఎలాంటి వేతనం లేకుండా వాళ్ళు నిరుద్యోగులు ఉన్న వాళ్ళకు మాత్రమే అక్కడ కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే కలెక్టర్ గారి ఆఫీస్లో మరి కలెక్టర్ గారి కార్యాలయంలో ఏదైతే ఇంటర్వ్యూలు జరిగినాయో ఆ ఇంటర్వ్యూలు అనేది అవాస్తవంగా చేయడం జరిగింది. మరి ఆ కాంప్లెక్స్ జరిగే సమయంలో అక్కడ పోరాటం చేసి అక్కడ భూములు కోల్పోయిన వాళ్లకు ముందుగా 10 మందికి కేటాయించిన తర్వాత ఇంకా మిగతా ఉన్నటువంటి 24 ఆ వాటి కోసమే ఇంటర్వ్యూలు తీసుకొని మిగతా వాళ్లకు నిరుద్యోగులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఏదైతే లిస్టు ఉందో ఆ లిస్టు కూడా అక్కడ నోటీస్ బోర్డులో కానీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ నోటీస్ బోర్డులో కానీ వేయడం జరగలేదు. ఎందుకంటే ఇక్కడ అవకతవకలు జరిగినవి అంటే రాజకీయ ఒత్తిళ్లకు లోనయ్యి మరి అంతర్గతంగా వాళ్ళు మాట్లాడుకొని చేసిన సందర్భాలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి 34 మంది లిస్టు రద్దు చేసి 10 మందికి ముందస్తు కేటాయించిన తర్వాత ఇంకా 24 మందికి ఇంటర్వ్యూ చేసి డిప్ సిస్టమ్లో తీసి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. గత 2 రోజుల క్రితం ఎవరికి తెలియకుండా ఈ రాజకీయ ఒత్తిళ్లతోని అధికారులను భయపట్టించి ఎవరైతే కల్వకుర్తిలో ఒక నాయకుడు ఉండో ఆ నాయకుడు మొత్తం నేనే అనే ఏకఛత్రపతిగా వ్యవహరిస్తూ కొంతమందిని ఎవరైతే ఆయన వెంబడి కొంతమందిని తిప్పుకుంటున్నాడో వాళ్ళని మాత్రమే సెలక్షన్ చేసి వాళ్ళు చెప్పిన వాళ్ళనే సెలక్షన్ చేసి కనీసం వ్యాపార వ్యవహారాల్లో అనుభవం లేని వాళ్ళను, కనీసం ఒక పీజీ డిగ్రీ చేయని వాళ్ళను, మినిమం 10th తర్వాత ఏం చదవాలి ఏందన్న కనీస అవగాహన లేని వాళ్ళకు ఈ షాపులు కేటాయించడం జరిగింది. కల్వకుర్తిలో ఎంతోమంది ఇప్పటి వరకు పీజీలు చేసి పిహెచ్డీలు చేసి ఉద్యోగాలు రాక ఇలాంటి షాపింగ్ కాంప్లెక్స్ నిరుద్యోగులకు కేటాయిస్తే ఉపాధి అవకాశం కలిగి ఏమైనా ఉపాధి చేసుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ఇంటర్వ్యూకి రావడం జరిగింది.